व्हीकल एक्ट 1988 के मुताबिक हर गाड़ी के मालिक अपनी गाड़ियों का मुकर्ररा वक्त पर फिटनेस और रोड टैक्स की अदायगी के साथ साथ ग्रीन टैक्स अंदरून 1 माह अदा करके जुर्माने से बच सकते हैं। डिस्ट्रिक्ट ट्रांसपोर्ट ऑफिसर जिले जगत्याल भद्रो नायक ने गाड़ियों के मालिकीन से इस मौके से इस्तेफादा करने की अपील की। उन्होंने आज गाड़ियों के मालिकीन को ट्रांसपोर्ट ऑफिस पर इस सिलसिले में शोर बेदारी प्रोग्राम से खिताब करते हुए कहा। बारोज़ा मीडिया से खिताब करते हुए कहा कि हुकूमत ने तमाम गाड़ियों के फिटनेस और रोड टैक्स और ग्रीन टैक्स की अदायगी के लिए इस माह तक इजाफी वक्त दिया है। अगर किसी ने इस मौके से इस्तेफादा न किया तो इन्हें बड़े पैमाने पर जुर्माने का इंतबाह दिया गया है। जिला कलेक्टर गारी आध्वर्यंलो ఆటో రిక్షాస్, ఎల్జీవి, లైట్ మోటార్ వెహికల్స్, లైట్ గూడ్స్ వెహికల్స్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్స్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ పిలిపించేసి ట్యాక్స్ కట్టిన వాళ్ళని ట్యాక్స్ కట్టమని మేము ఆదేశాలు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మనం కూడా పాటించక తప్పదు. అందరినీ ఇన్ టైంలో ట్యాక్స్ కట్టుకోమంటున్నాం. ఇన్ టైంలో ట్యాక్స్ కడితే ఎటువంటి పెనాల్టీ ఉండదండి. గడువు దాటిన తర్వాత కడితే మాత్రం దానికి 50% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మరి మా లాంటి వాళ్ళు తప్పదారి కేసు రాస్తే మాత్రం 200% పెనాల్టీ ఉంటుంది. కనుక ఆ 200% పెనాల్టీతో మీరు సతమతం అవ్వకుండా ఇన్ టైంలో కట్టుకోండి. అండ్ మన యొక్క జిల్లాని ట్యాక్స్లెస్ డిస్ట్రిక్ట్గా ఉంచడానికి నేను ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవాళ నేను ఈ ఫ్లెక్సీలు అరేంజ్ చేశాను. ఈ ఫ్లెక్సీలు ప్రతి పెట్రోల్ పంపుల్లోనూ, జంక్షన్లోనూ, గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర కానీ, ప్లస్ ఆటో యూనియన్, ఎల్జీ యూనియన్, లారీ ఓనర్ అసోసియేషన్ యూనియన్ వాళ్ళందరి దగ్గర నేను ఈ ఫ్లెక్సీలు పెడుతున్నాను. అది చూసి ఒక రకమైన చలనం వస్తుందేమని. మరి చదువు రాని వాళ్ళు ఏంటంటే మరి మీలాంటి వాళ్ళు ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళ 1కి 10 సార్లు చెప్తారని చెప్పేసి ఇచ్చేస్తాను. మీరు అడిగినట్టుగా ఇందులో ఎటువంటి రాయితీలు ఉండవండి. ట్యాక్స్ అనేది ఇన్ టైంలో కట్టుకోండి. ఈ మంత్ మొత్తం గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం. ఇదే రాయితీ. యాక్చువల్లీ కట్టాల్సింది లాస్ట్ మంతే, కానీ ఈ 1 మంత్ మనం గ్రేస్ ఇచ్చామంటేనే అదే రాయితీ అనుకోండి. కనుక మీరు ఒకటిగా అందరికీ మీ మీడియా ద్వారా కానీ, మా అసోసియేషన్ బృందం ద్వారా కానీ పబ్లిక్ తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.